అంటే కలిసి పనిచేసేటువంటి అంటే గతంలో బీజేపీలో ఇటువంటి వాతావరణాన్ని మనం చూడలేం. ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా కలిసి పనిచేసేవాళ్ళు అధిష్టానం చేతి. ఇవాళ మీకేమైందంటే చాలా అంటే అంటే అందరూ ఈటల రాజేందర్ గారు పెద్ద లీడర్ అయిపోయాడు, అదేవిధంగా అరవింద్, బండి సంజయ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే హెవీ వెయిట్స్ అయిపోయారు. తర్వాత రఘునందన్, వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు. అటువంటి పరిస్థితులు అందరినీ కలిపికెళ్ళాలంటే రామచంద్రరావు గారు బెటర్ అనేటువంటి, అంటే ఇప్పుడు అందరికీ యాక్సెప్టబుల్ లీడర్ ఒకళ్ళు ఉంటే తప్ప ఒక్క నిమిషం మాను గారు, ఒక్క నిమిషం, ఇది తెలంగాణ టాపిక్, కొంచెం ఆగండి. అందరూ కలిసి తీసుకొని ఇన్వాల్వ్ చేశారు. పర్లేదులేండి, పర్లేదు. ఆర్ఎస్ఎస్ కాదండి, ఆర్ఎస్ఎస్ ఎక్కడ బీజేపీలో ఇంటర్ఫియర్ కాదు. ఆర్ఎస్ఎస్ ని బీజేపీ స్వయం సేవకులు భారతీయ జనతా పార్టీలో డే టు డే యాక్టివిటీస్ చెప్పారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. భానుగారు, ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఇంటర్ఫియర్ కాదన్న, పొలిటికల్ సిస్టమ్ లో బీజేపీ ఆర్ఎస్ఎస్ సలహాల మేరకు, గైడ్ లైన్స్ మేరకు నడుస్తుంది అని చెప్పడంలో అంతగా మీరు దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీ ప్రతి ప్లస్ రాజాసింగ్ నామినేషన్ అయిపోయినది ఉన్నారు. ఆయన చెప్పిన మాట అండి, దయచేసి ఒక మాట వినండి. చెప్పింది వినాలా? సఫిషియెంట్ రికార్డ్స్ ఇవ్వలేదు, సఫిషియెంట్ రికార్డ్స్. భానుప్రకాష్ రెడ్డి గారు ఒక మాట, ఇవన్నీ విక్రమ్ గారు లేకపోతే ఇంకొకరు అంటున్న మాట కాదు, రాజాసింగ్ గారు చెప్పిన మాటల్ని ఉటంకించారు అంతే. ఒక్క నిమిషం ఆగండి దయచేసి. రాకేష్ రెడ్డి గారు చెప్పింది అబద్ధాలు అంటున్నావు. నేను కాదనట్లా, అబద్ధాలు అనొచ్చు, అబద్ధాలు అనేవాళ్ళు ఇప్పటిదాకా చర్య తీసుకోలేదు, అది కూడా ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాకేష్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నారు, రామచంద్రరావు గారు వివాదరహితుడు, అందరికీ కావాల్సిన వాడు, మంచి వ్యక్తి. డెఫినెట్గా, నో డౌట్. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అయితే అందరూ కలిసి పని చేసుకుంటారనే ఉద్దేశంతో కూడా పెట్టి ఉండవచ్చు అండి, తప్పలేదు. కానీ అక్కడక్కడ కొద్దిగా అలకలు, అసంతృప్తులు బయటపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రాజాసింగ్ బయటపడిపోయారు. ఏకంగా ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవి కూడా రాజీనామా చేశాడు ఆయన. ఎందుకు ఇంత పెద్ద బ్లోట్ వచ్చింది అక్కడ? ఒకటి వెంకటకృష్ణ గారు, సార్, ఆశావాళ్ళందరూ గమనించాల్సింది తెలంగాణనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా, ఏ పార్టీలో అయినా అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది.